కూడి చేరి వచ్చిన వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమెన్. కరెక్ట్గా పావుగంట ఉంది, పావుగంట చెప్పి ముగించేస్తాను. నిర్గమకాండము 25వ అధ్యాయము 18-19 వచనాలు. నిర్గమకాండము 25వ అధ్యాయం 18-19 వచనాలు. మరియు 2 బంగారు కెరూబులను చేయవలెను, కరుణాపీఠము యొక్క 2 కొనలను నక్షీ పనిగా చేయవలెను. ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయవలెను. కరుణాపీఠమున దాని 2 కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలెను. కరుణాపీఠము మీద 2 కెరూబులు ఉన్నాయంట. ఆ 2 కెరూబులు కూడా ఎలాగ చేయబడాలి? ఏకాండముగా. అంటే ఒక పని విధానంలో చెప్పాలి అని అంటే, తాపి పని చేసి ఆయన మట్టపు గుండు కొలత వేస్తే సరిగ్గా కొలతకు సరిపడా ఉండాలి. ఈ కెరూబు రెక్క చాపినా ఆ కెరూబు రెక్క చాపినా ఏకాండముగా ఉండాలి. కరుణాపీఠం యొక్క ఏకాండ పరిస్థితి ఎలా ఉండాలి అని అంటే, దేవుడు ఎందుకు అలా సూచించాడనంటే, తండ్రి మోషేకి చెప్తా ఉన్నాడు ఎలాగ చేయాలి అని అంటే, ఈ కొనన ఒక కెరూబు, ఆ కొనన ఒక కెరూబు ఏకాండముగా ఉండాలి. ఏకాండముగా లేకపోతే ఏమైంది? విడివిడిగా ఉంటే ఏమొచ్చింది? ఈ కెరూబు ఎక్కువ, ఆ కెరూబు ఎక్కువ, ఈ కెరూబు తక్కువ, ఆ కెరూబు తక్కువ. మనకు కూడా కొన్ని దూతలు ఉంటాయి సంఘంలో. నేను ఎక్కువ, నువ్వెక్కువ, నువ్వెక్కువ, నేను ఎక్కువ అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటాయి. అందుకే తండ్రి దేవుడు ఏం చేశాడనంటే, కరెక్ట్గా కొలమానానికి ఎలాగ ఉండాలంటే ఏకాండముగా ఉండాలి. అయితే మనం ఎవరితో ఉండాలి? మోషే గారు నిబంధన ప్రకారంగా ఆ యొక్క మందసాన్ని తయారు చేస్తూ వచ్చాడు. ఆయన కెరూబులను ఏకాండంగా చేయాలని దేవుడు చెప్పాడు. అయితే దీనికి మనకేం సంభాషణ అయ్యా, మనకేం కుదురుతుంది? మనం ఎవరితో ఏకాండంగా ఉండాలి? అది కెరూబులకి చెప్పింది కదా అని చెప్పేసి అనంటే, ప్రకటన గ్రంథం చూడొద్దు. ప్రకటన గ్రంథంలో మనల్ని కూడా దేవుడు ఎలా సంబోధించాడంటే, దూతలుగా సంబోధించాడు. అయితే దూతలు ఎలా ఉండాలంట? ఏకాండంగా ఉండాలి. ఏకాండము అంటే ఏంటంటే ఒకే ఒక తాత్పర్యం, ఒకే ఒక అర్థం, సమానంగా ఉండాలని అని అర్థం. ఇప్పుడు చూడండి, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం, త్వరగా 28వ అధ్యాయం 17వ వచనం. నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానము చెరుపుకుంటివి, కావున నేను నిన్ను నేలను పడవేసేదను. దొరకలేదా? 28వ అధ్యాయం 17వ వచనం. ఎవరి సౌందర్యం? ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మంచి కెరూబు, మంచి జ్ఞానవంతుడు, మంచి సౌందర్యవంతుడు, మంచి తేజస్సు కలిగిన వాడు. వీడేం చేస్తున్నాడంటే, తన సౌందర్యం చూసుకొని గర్వించాడంట. ఈరోజు చాలామందికి సౌందర్యం చూసుకొని గర్వం. వాళ్ళకి ఎలాంటి సౌందర్య గర్వం అని అంటే, కొంతమందికి ఆత్మీయ సౌందర్యం ఎక్కువ. ఎలాగంటే, నేనున్న మట్టుకు నా సౌందర్యం గొప్పది, నేను చేస్తున్న భక్తి నాకు సౌందర్యాన్ని ఇచ్చింది, ఇదే నిజమైన సౌందర్యం అనుకునే వాళ్ళు కొంతమంది. వాళ్ళు వినడానికి ఇష్టపడరు, చెప్తే చాలా బాగా చెప్పడానికి ఇష్టపడతారు, కానీ వినడానికి మాత్రం ఇష్టపడరు. ఇలాంటి కెరూబు ఎక్కడుందో తెలుసా? సాక్షాత్తు కరుణాపీఠం దగ్గర ఉంది, యేసయ్యతో ప్రక్కన ఉంది. ఎలాంటి కెరూబు తెలుసా? ఇది తన సౌందర్యాన్ని చూసుకొని గర్వించిన వాడై, తన తేజస్సును చూసుకొని జ్ఞానము చెరుపుకున్నాడంట. వాడు సౌందర్యాన్ని చూసుకొని, అందాన్ని చూసుకొని కొంతమంది జ్ఞానాన్ని చెరుపుకుంటారు. ఇక్కడ కాదని అక్కడికి, అక్కడ కాదని ఇక్కడికి, బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగి, మ్యాన్ పార్లర్ల చుట్టూ తిరిగి చివరాఖరికి మెడికల్ షాప్ దగ్గరికి వెళ్తారు. దేనికి? వచ్చిన పొక్కులన్నీ క్లియర్ చేసుకోవడానికి.
దేవుడు కూడా అదే చెప్తా ఉన్నాడు. ఏంటంటే ఈ సంఘం కాదని ఆ సంఘం కాదని ఈ సంఘం తిరిగి ఏది నిజమైన బోధో తెలియక చివరి ఆఖరికి మరలా దేవుని దగ్గరికి వచ్చి ప్రలాపిస్తూ ఉంటారు. వీడు కూడా ఏం చేశాడంటే దేవుని సన్నిధిలోనే ఉన్నాడు, దేవుని దగ్గరే ఉన్నాడు. గడిచిన 2-3 వారాల నుంచి కూడా గర్వం అనే ఒక అంశం మీద దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఎవరికి సంబంధించిన వాక్యమో తెలియదు, కానీ గర్వించిన వారు ఏమయ్యారంటే ఇక్కడ ఏమయ్యారు? నేలను పడవేయబడ్డారు. ఈడెవడో తెలుసా? లూసిఫర్. మంచి కెరూబు, మామూలు దూత కాదు. కెరూబులు వేరు, ఇంకొక దూతలు వేరు. వీళ్ళకున్న ఆధిక్యత ఏంటంటే, వీడి ఆధిక్యత చూద్దాం ఒకసారి. మంచి కెరూబు వీడు. యెషయా గ్రంథము, వాడి గురించి చదువుకుంటే బాగుంటుంది. 14:11 వాక్యం. యెషయా 14:11. 10 నుంచి చదవండి అమ్మా. ఏంట్రా బలహీనుడు అయ్యావా? మా బోటివాడు అయిపోయావా? అందరూ నీ మహత్యమును, నీ స్వరమండలముల స్వరమును, చాలు ఇక్కడ ఆగండి. స్వరమండలముల స్వరమును ఎక్కడ పడిపోయినాయి అంట? నువ్వు మాలాంటి వాడు అయిపోయావా? పాటలు పాడలేకపోతున్నావా? అంతకుముందు నీ స్వరం ఎలా ఉండేది? అబ్బో దేవుడే మైమర్చిపోయేవాడంట మనోడు ఆరాధన చేస్తే. ఈరోజు భక్తి గర్వం చాలామందిలో వచ్చింది. ఎలాంటి గర్వం అంటే, వాళ్ళకున్న తలంతులను బట్టి, వాళ్ళకున్న ఆ యొక్క దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి, వాళ్ళకున్న స్వరాన్ని బట్టి ఈరోజు చాలామంది పడిపోతూ ఉన్నారు. దేన్ని బట్టి అంటే, ముందు మనం చదువుకున్న యెహెజ్కేలు గ్రంథంలో గర్వాన్ని బట్టి నేలన పడవేయబడిను. అయితే ఇక్కడ అన్నారు, నువ్వు మాలాగా అయిపోయావా? అందరూ చూచి ఏమంటున్నారంట? నీ మహత్యమును, నీ స్వరమండలముల స్వరమును ఎక్కడ పడిపోయింది? దేవుడు కూడా మనల్ని అక్కడ పడేయక ముందే, కొంతమందికి భక్తికరం ఉంటే దేవుడు అక్కడ పడవేయక ముందే మనం ఏం చేయాలనంటే, దేవుని ఎదుట సాష్టాంగ పడాలి. వీడేం చేశాడనంటే, కిందకు వెళ్తే తేజో నక్షత్రమా వేకువ చుక్క. ఏమ్మా నువ్వు ఎప్పుడు మెరుస్తూ ఉంటావు కదా, వేకువ చుక్క పొద్దున్నే వచ్చేస్తూ ఉంటావు కదా, నువ్వు ఎట్లు ఆకాశాన్ని పడిపోతివి? జనములను పడగొట్టిన నీవు నేల మట్టుకు ఎట్లు నరకబడితివి. ఫస్ట్ ఏమయ్యాడనంటే పడవేయబడ్డాడు. తర్వాత ఏం చేయబడ్డాడు అని అంటే కుప్పకూలిపోయాడు. అక్కడ ఆకాశం నుంచి. తర్వాతకి ఏమైపోయాడనంటే నరకబడ్డాడు. మనం కూడా భక్తి గర్వంలో ఉంటే దేవుడు మనల్ని పడత్రోస్తాడు, నరికేస్తాడు. చాలాసార్లు మనం చెప్తూ ఉంటాం, దేవుడు ప్రేమామయుడే. ఆయన దహించు అగ్నిగా మన ముందు నిలిచే దేవుడు. ప్రతి పాపానికి కొలమానం లెక్క మనం చెప్పాలి. ఏకాండంగా చేయబడిన వీడు, దేవునితో ఉన్న వీడు, తేజో నక్షత్రమైన వీడు, వేకువ చుక్కైన వీడు ఎక్కడున్నాడంట? ఇప్పుడు నరకబడిన పరిస్థితుల్లో ఉన్నాడు. ఇంకా కిందకు వెళ్తే, నేను ఆకాశమునకు ఎక్కిపోయాను. ఇది అసలు గర్వం. వీడి గర్వం ఏంటంటే, దేవుని పక్కనే ఉంటున్నాను, దేవుని సన్నిధిలోనే ఉంటున్నాను, దేవుని సన్నిధిలో పాటలు పాడుతున్నాను, దేవుని సన్నిధిలో నా యొక్క స్వరమండలముల స్వరము చేత దేవుని నేను కీర్తిస్తూ ఉంటున్నాను, ఆరాధిస్తూ ఉంటున్నాను. అయితే దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఎంత గర్వం అండి, ఎంత గర్వం అసలు ఇది. ఒక్క మాట వాడేమన్నా ఇతరులకు చెప్పాడా? సాక్షాత్తు యేసయ్య పక్కన ఉంటాడు కదా, ఎంత స్నేహితుడైతే యేసయ్య పక్కన పెట్టుకుని ఉంటాడు. ఇన్ని యేసయ్య అయితే అన్నాడా? వీడి గర్వం ఎక్కడొచ్చిందో తెలుసా? హృదయంలో ఏమనుకుంటాడనంటే, ఆ మాట చదవండమ్మా. చూసారా? మహోన్నతునితో. మహా ఉన్నతుడండి. మహోన్నతుడు అని అంటే విడదీసి చదివితే అర్థమైంది. మహోన్నతుడు, మహా ప్లస్ ఉన్నతుడు, మహోన్నతుడికి సమానంగా చేసుకోవడానికి నువ్వు మహోన్నతుడు వేరా? ఎవరు తయారు చేస్తూ కూర్చున్నావు నువ్వు అక్కడ? ఎవరు మాట సెలవిస్తూ ఉన్నావు అక్కడ? ఈరోజు చాలామంది ఏం చేస్తారనంటే, భక్తి జీవితంలోకి వచ్చిన తర్వాత ఎవరిని చూసి పడిపోతారంటే, వీడిని బట్టి పడిపోతారు. వాడు పడిపోయాడు కదా,
మహా పాటలు పాడినోళ్ళే పడిపోయారయ్యా. నేనంతా ఎవరిని చూసి, లూసిఫర్ గాళ్ళు లాంటి వాళ్ళని చూసి పడిపోతూ ఉంటారు కొంతమంది. అయితే దేవుడు ఏమంటున్నాడు చూడండి, మహోన్నతుని, సాతాను గాడు ఏమంటున్నాడు చెప్పండి, మహోన్నతునితో నన్ను సమానునిగా అని ఎక్స్ట్రాలు వద్దురా నీకు. ఎక్కడో తెలుసా, పాతాళంలో కూడా, నరకంలో కూడా ఒక మూలంట. వాడి ప్లేస్ అంత చిన్నది, వాడి ప్లేసు అంత చిన్నది. కానీ బైబిల్ గ్రంథం ఏం సెలవుస్తుందంటే, దేవుని యొక్క మార్గం ఇరుకైన మార్గము, సాతానుగాడి విశాలం. ఎందుకని అన్నాడంటే, గుంపులు గడ్డే పడిపోయి సత్తన్నారు ఈ రోజున. దేవుని సత్య సువార్త ఎక్కడ ప్రకటించబడిద్దో, సత్యవాక్యం ఎక్కడ ప్రకటించబడిద్దో అక్కడ ప్రజలు నిలవబడలేరు. ఇది సత్యం. దేవుని వాక్యం ఎక్కడ ఖండించి చెప్తారో, ఎక్కడ బుద్ధి చెప్పి చెప్తారో అక్కడ సత్యవాక్యం ఉండిద్దని తెలిసి నిలవబడలేరు. అపోస్తల కార్యాల్లో ఒక మాట ఉంటుంది, నేను చూపిస్తాను, దానికి కూడా రెఫరెన్స్. అయితే సాతానుగాడు ఏమనుకున్నాడంటే, వాడు మహాస్వరమండలములు కలిగిన, స్వరం కలిగిన వాడు, తేజో నక్షత్రమైన వాడు, వేకువ చుక్కైన వాడు, వాడు గర్వించిన దానిని బట్టి నేలను కూలిపోయాడు. ఈరోజు నువ్వు నేను ఎంత దేవునితో ఉన్నవాడే, దేవుని దగ్గర ఉన్నవాడే, కానీ వీడి అతిశయం, వీడి యొక్క గర్వం ఏం చేసింది, నేలకు పడవేసింది. అక్కడి నుంచి పాతాళానికి పోయాడు. పాతాళంలో నుంచి కూడా ఒక మూల వాడి ప్రదేశం. కానీ ఈరోజు ఆ మూల ప్రదేశం ఏమైపోయిందంటే చాలా విస్తరించబడిపోయి పాపానికి వాడేమంటున్నాడు తెలుసా, మహోన్నతునితో నేను సమానునిగా చేసుకుంటుని అనుకొని. వాడు చూసారు ఎంత గర్వమో. ఇంకా కిందకు వెళ్తే, వాడు నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలబోయెదురు. చూసారా, ఇతడేనా? అంత ప్రశ్నే. పైనుంచి మీరు చూసుకుంటూ వస్తే 10వ వచనం దగ్గర నుంచి ప్రతిదీ ప్రశ్న మార్కు. బలహీనుడు వైతివా, స్వరమండలముల చేత నువ్వు పాతాళమునకు పడవేయబడేవు, నీవెట్లు ఆకాశమునకు ఎక్కిపోతావు, నువ్వు నరకబడితివి. ఈ మాటలన్నీ ప్రతిదీ ప్రశ్న మార్కులో ఉంటుంది. దేవుడు చెప్తున్నాడు, ఎందుకురా నీకు, ఎందుకు నువ్వు గర్వించిన గర్వాన్ని బట్టి నువ్వేం చేసావంటే నేలను కూలిపోయాడు. ఇతను ఎవడో తెలుసా, కెరూబు, లూసిఫర్. సాతాను కాదు వాడు, అంతకుముందు లూసిఫర్. వాడి పేరు మంచిదే, లూసిఫర్ అంటే సాతాను కాదు. సాతానుగాడు అయిన తర్వాత సాతానుగాడు అయ్యాడు. వాడి పేరు మంచిదే, మంచి కెరూబు అతను. అక్కడ దేవుని దగ్గర ఉన్నంత కాలం తన స్వరమండలముల చేత దేవుని కీర్తించాడు, ఆరాధించాడు. నువ్వు నేను పాట పాడితే ఎవడని వింటాడా? చిరాకు వచ్చి 1-2 పాటలు సార్లు ఆపంటారు. కానీ వాడి స్వరమండలం అంత గొప్పది. సాతానుగాడు గొప్పడు కాదు, దేవుని దగ్గర ఉన్న కెరూబు గొప్పవాడు. ఎప్పుడైతే పడవేయబడ్డాడో వీడు అనుకుంటున్నాడు, మహోన్నతుని కంటే నేను ఎక్కువగా ఉండాలని ఆశపడ్డాను అని చెప్పేసి అని అంటున్నాడు. పాత నిబంధన గ్రంథంలో మోషేకి చెప్పింది కూడా అదే. ఈ కెరూబు ఆ కెరూబు ఎలా ఉండాలంట, ఏకాండముగా చేయబడాలి. వీడు దేవునితో ఏకాండముగా చేయబడాల. గర్వించిన దాన్ని బట్టి వీడు క్రిందకు పడిపోయాడు. అయితే దేవుడు ఎలాగ ఉండాలని ఆశపడతా ఉన్నాడు అంటే, దేవునితో ఏకాండముగా ఉండాలని ఆశపడతా ఉన్నాడు. అయితే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము, దేవునితో మనం కూడా ఏకాండముగా చేయబడాలి అని అంటే దేవునితో మనం ఎలా ఉండాలి? 2వ అధ్యాయము 20 నుంచి 22 వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులులను ప్రవక్తులను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును చక్కగా అమర్చబడి, పాయింట్ నోట్ చేసుకుని, అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆయన సంఘముగా, ఆయన పరిశుద్ధమైన పర్వతంగా, ఆయన పరిశుద్ధమైన దేవాలయంగా ప్రభు మనల్ని కట్టడానికి క్రీస్తు యేసే మూలరాయి ఉన్నాడు. మనకి ఎవ్వరు సాటి కాదు, మనం ఎవ్వరికి పోటీ కాదు అని అనుకోవడానికి మనల్ని దేవుడు ఏం చేశాడంటే ఆయనతో ఏకాండముగా చేయడానికి క్రీస్తు యేసే మనకు మూలరాయి. తీసేసిన రాయి తలకు మూలరాయి అవుతుంది. మనం ఏదన్నా గోడ కట్టాలి అని అంటే ఈ మూల ఒక రాయి పెట్టాలి, ఈ మూల ఒక రాయి పెట్టాలి. కరెక్ట్గా దారం వేసి తూకం వేస్తే ఏకాండంగా
చేయబడాలి. ఇటు చివర క్రీస్తే ఉంటాడు, ఇటు చివర క్రీస్తే ఉంటాడు. ఇందాక పాయింట్ చేసుకోమన్నాను కదా నోటు, అదేంటంటే అమర్చబడి. ఆయన మూలరాయి అయి ఉండగా మనం క్రీస్తుతో కూడా అమర్చబడి ఉండాలి. క్రీస్తుతో కూడా అమర్చబడిన వారు ఎలా ఉంటారో తెలుసా? 5వ అధ్యాయం 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుంటారంట. క్రీస్తు యేసు మూలరాయి అయి మనకుంటే, క్రీస్తుతో కూడా మనం ఏకాండముగా చేయబడితే, క్రీస్తుతో కూడా మనం అమర్చబడితే మనం ఎలాగుంటాము? క్రీస్తుతో నడుస్తాం. ఈరోజు క్రీస్తును ముందు పెట్టుకొని నడిచే వాళ్ళు ఎవ్వరూ లేరు. కొద్దిసేపే ఆరాధనలో, కొద్దిసేపే పాటల్లో, కొద్దిసేపే వాక్యంలో, తర్వాత విడిచిపెట్టేసి దేవుడు లేడు, ఏమి లేడు, శ్రమలే, నిందలే, డ్యూటీలే, ఓటీలే, రక్తాన్ని ఆవిరి చేసుకొని, చెమటనంతా ఆవిరి చేసుకొని, కష్టపడి తీసుకొచ్చిన సొమ్ము నిలబెట్టి దాచి తీసుకెళ్ళి హాస్పిటల్ పాలు చేస్తున్న శ్రమంతా, కష్టమంతా. క్రీస్తు యేసు మనకు మూలరాయిగా ఉంటే అతిశయం రాదు. క్రీస్తు యేసు మనతో ఏకాండం చేయబడితే గర్వం రాదు. క్రీస్తు యేసు మనతో ఉంటే అసలు మనం పడిపోయినను, నీతిమంతులు 7 మార్లు పడినను తిరిగి నీతిమంతులైతే. నీతిమంతులు కాకపోతే క్రీస్తు యేసుతో మనం ఎందుకుంటాం? నీతిమంతులు అవ్వటానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన మనకు మూలరాయి అయిన క్రీస్తుతో మనమందరం ఉండాలి. అలాగ ఉండాలి అని అంటే ఆయనతో మనం ఏకాండము చేయబడాలి, అమర్చబడాలి. అమర్చబడిన నీవు ఏం చేస్తావంటే దేవుని పోలి అని అంటే, చూసారు, అసలు దేవుణ్ణి పోలి నడవడం చాలా కష్టం. దేవుని పోలిక, అరే నువ్వు ఎవరి పోలికరా? మా అమ్మ పోలిక అండి. లేదు వీడు నాన్న పోలుకున్నాడు అండి అని అంటారు కొంతమంది పిల్లలను చూసి. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ప్రియులైన పిల్లల వలె దేవునిని పోలి. ప్రియులైన పిల్లలు, ఇంగ్లీష్లో చెప్పిన ప్రియులు అని అంటే మై డియర్ చిల్డ్రన్. చాలామందిని ఇలాగే పిలుస్తారు, నా ప్రియమైన కూతురా, కొడుక, మై డియర్ సన్, మై డియర్ డాటర్ అని చెప్తారు. దేవుడు కూడా అలాగే పోలుస్తున్నాడు. ప్రియులైన దేవుని పిల్లల వలె నడుచుకోండి. మీరు అప్పుడు ఏమవుతారంటే క్రీస్తు యేసుతో అమర్చబడిన, ఏకాండము చేయబడిన దేవుని పిల్లలు. ఇంకొక మాట, పేతురు రాసిన పత్రిక, నేను ముగించేస్తాను, సమయం అయిపోయింది. పేతురు రాసిన మొదటి పత్రిక 2:1-5 వరకు. చదవండి అమ్మా. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై ఆ పాలను అపేక్షించుడి. మనుష్యుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును. ఈ మాట నోట్ చేసుకోండి. సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. హల్లెలూయా. ఈ రాయనంటే ఆత్మ సంబంధమైన రాయి, సజీవమైన రాయి. ఇందాక క్రీస్తు యేసు మనకు మూలరాయిగా ఉన్నాడు. ఇప్పుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే బ్రతుకున్న రాళ్ల వలె. కొన్ని చచ్చిన రాళ్ళు ఉంటాయి సంఘంలో. విశ్వాస జీవితంలో కొన్ని చచ్చిపోయిన రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళు ఎలాంటి రాళ్ళు అంటే అమర్చబడే ఉంటాయి క్రీస్తుతో. కానీ అమర్చబడిన రాయి కదులుతుందా? సజీవమైన రాయి ఏం చేసింది? కదిలిద్ది. ఆత్మీయతలో కొంతమంది ఏం చేస్తారంటే సజీవమైన రాళ్ళుగా ఉండాలి అనుకుంటారు. కొంతమంది క్రీస్తు యేసులో చచ్చిపోతారు. ఎలాగంటే ఇదే భక్తి, ఇదే విశ్వాసం, ఇదే దైవత్వం, ఇదే పరలోక రాజ్యం తీసుకెళ్ళిపోయిద్ది అని అనుకుంటారు. వాళ్ళు ఎలాంటి వారంటే ఈ సంఘం వాళ్ళకే ఏం చెప్పరు? వందనాలు చెప్పరు. వీళ్ళు మీటింగ్ పెడితే ఆ సంఘం వాళ్ళు ఏం చేయరు? రారు. నేను అంటాను, ఎత్తబడేది ఎన్ని సంఘాలు?
చెప్పరేంటండి, ప్రభువు రాకుండా ఎత్తబడేది ఎన్ని సంఘాలు? ఒకటే సంఘంగా. ఇక్కడ మనం అందరం ఎవరం? మేమెవరం? కూలోళ్ళం, సేవకులు కాదు, కూలోళ్ళం. ఆ మాట చూపిన అపోస్తుల కార్యములు ఒకసారి చేయండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 20వ అధ్యాయము 30వ వచనం. ఎక్కడి నుంచి? మనలో నుంచే బయలుదేరుతారు. ఈ వంకర మాటలు పలికే వాళ్ళ దగ్గర జనం ఎక్కువ ఉంటారా? తర్వాత చదవండమ్మా. కన్నీళ్లు విడుచుచు. ఇది ఇక్కడ మెలకువగా ఉండాలి. ఇక్కడ ఈ పౌలు భక్తుడు ఎవరు అనంటే 27 పుస్తకాల్లో 14 పుస్తకాలు రాసిన వ్యక్తి ఈయనే. శిష్యులందరికంటే కూడా చాలా గొప్పవాడు. యేసు ప్రభుతో తిరిగిన శిష్యులందరికంటే చాలా గొప్పవాడు. ఇంకా చెప్పాలి అనంటే యేసు ప్రభుతో పోల్చుకుంటే యేసు ప్రభు కంటే కూడా శ్రమలు అనుభవించిన వ్యక్తి ఎక్కువ. 3 పడవ ప్రయాణాలు, 5 సార్లు కొరడా దెబ్బలు. ఆయన పడవలో వెళ్తూ ఉండగా పడవ విరిగిపోయేది. మధ్యకి విరిగిపోతే ఎవడు కాపాడాలి? ఎలా రక్షించబడాలి? ఆయన వెళ్ళేదేమన్నా ఆయన సొంత పనికా? ఆయన పొట్ట కోసమా? నువ్వేగా సువార్త ప్రకటించమని చెప్పింది, నీ కోసమే కదయ్యా నేను వెళ్ళేది, నీ పని కోసమే కదా నేను వెళ్ళేది అని చెప్పేసి ఆయన మాట్లాడితే దేవుడే రక్షించాడు. ఆ పడవ ప్రయాణం పంపించింది ఆయనే, అక్కడ శ్రమ కలిగించింది ఆయనే, నడిపించి బయటికి తీసుకొచ్చింది ఆయనే. ఒకే ఒక్క డైలాగ్, నా కృప నీకు ఎందుకయ్యా, మరి నా కృప నీకు చాలును, నేను నీ పనివాడిని కదయా అని అంటాడు. ప్రారంభ దినాల్లో ఉన్న పరిచర్య తుది శ్వాస విడిచేసరికి ఇంకొకటి పరిచర్యకి ఈయన యొక్క ముగింపు పలుకులు ఎలా ఉన్నాయో తెలుసా? ఈడికి పక్కన వాడికి, పక్క సేవకుడికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నాయి. పౌలుకు కూడా అలాంటి స్థితే వచ్చింది. ఎలాంటి స్థితి అంటే, సౌలుగా ఉన్నప్పుడు స్టెఫెన్ భక్తుడు చనిపోయాడు. నా ప్రసంగంలో చాలాసార్లు స్టెఫెన్ గురించి నేను గుర్తు చేసుకుంటూ ఉంటా. ఎందుకనంటే స్టెఫెన్ని రాళ్లతో కొట్టి చంపేస్తే మారు మాట మాట్లాడని వ్యక్తి, అలాంటి వ్యక్తిని చంపేస్తే కాపలాకి ఎవరిని పెట్టారు తెలుసా? రే ఈ లెగిసి వెళ్తాడేమో ఓపికొస్తే, చచ్చిపోయే వరకు కూడా నువ్వేడే ఉండి. ఎవరు ఉండాలి? సౌలు. అప్పుడు పౌలు అవలా అయ్యగారు సౌలు గారిని అక్కడ పెట్టారు. వీళ్ళు లెగిసి వెళ్తే ఏం చేయాలి? మాకు చెప్పు, లేదని చంపేయి అని చెప్తే ఈ సన్నివేశం అంతా ఆయన చూస్తూ ఉండి ఒకే ఒక మాట చెప్పాడు. ఏ మాట అనంటే, ఇంతగా శ్రమ పడటానికి, ఇంతగా దూషణ పాలు అవ్వడానికి, ఇంతగా చనిపోయేటట్టు రక్తం కార్చి ఇంత శ్రమ పడడానికి గల కారణం ఎవరు? సజీవుడైన యేసయ్య. అసలు ఆయన ఎవరో తెలుసుకోవాలి. ఆయన గురించి ఆయనకేం తెలీదు. యేసయ్యను ఆరాధిస్తున్నారంటే యేసయ్యని రైల్ని ఆయనకు అదొక్కటే తెలుసు పౌలు గారికి. అలాంటి స్థితిలో ఉన్న దేవుడు పౌలుని దర్శించి మాట్లాడి ఎలాంటి స్థితిలోకి తీసుకొచ్చారు తెలుసా? మీరు కొట్టి చంపేసినా నాకు ఇష్టమే, మీరు నన్ను హింసలు పెట్టినా నాకు ఇష్టమే, నేను మాత్రం దేవుని యొక్క పరిచర్యను సువార్త ప్రకటించడాన్ని నేను ఆపను. జైల్లో ఉండి పత్రికలు రాశాడు, పడవ ప్రయాణాల్లో ఉండి పత్రికలు రాశాడు, 3 ఖండాలకు తిరిగి సువార్తను ప్రకటించిన వ్యక్తి పౌలు ఒక్కడే. ఆయన ఏమంటాడు తెలుసా? ఇంకను దేవుడు చెప్పిన పరిచర్యను, దేవుడు అప్పగించిన పనిని నేను కొనసాగించలేదేమో అంటాడు ఒక చోట. లాస్ట్కి ఒక మాట అంటాడు, ఎప్పుడైతే సంపూర్ణమైందని తెలిసిందో నా విశ్వాసమును నేను కాపాడుకుంటుని, నా పరుగు నేను తుదముట్టించితిని, కడముట్టించితిని. ఇలాగా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి చాలామందికి ఈరోజు దేవుని బిడ్డలు ఎలా ఉన్నారంటే, కెరూబైన ఏకాండము చేయబడిన కెరూబులను చూడకుండా పడవేయబడిన కెరూబును చూసి చాలామంది పడిపోతున్నారు. పెద్ద పెద్ద ప్రసంగికుడయ్యా, లక్షల మంది ప్రజలు వచ్చేవారయ్యా, అలాంటి సేవకులే పడిపోయారు, మేమెంతయ్యా అనుకుంటారు. యేసు ప్రభు కూడా అలాంటి ప్రజల్లో తిరిగిన వాడే. యోసేపు అలాంటి ప్రజల మధ్య ఉన్నవాడే. యోసేపు పాపాన్ని చూసి ఏం చేశాడు? పారిపోయాడు. దావీదు ఏం చేశాడు? పొరలాడాడు. అదే పాపాన్ని చూసి దావీదు పొరలాడాడు. ఒక మాట ఏముండిద్దనంటే, మండుచున్న పొదల్లో
దేవుని యొక్క స్వరం మోషేకి వినబడింది. ఎప్పుడు వినబడిందంటే ఫస్ట్ కనబడింది. పొద కాలిపోవట్లేదంట. ఒకసారి చూడండి, నిర్గమాకాండం 3వ అధ్యాయము 1వ వచనం చూడండి. నేను ముగించేస్తాను. ఇంకా పొద కాలిపోలేదు. అలాంటి పొదను చూసిన వాళ్ళు దేవునితో ఏకాండముగా ఉంటారు, దేవుని మూలరాయిగా పెట్టుకొని ఉంటారు. నిర్గమాకాండం 3వ అధ్యాయం 1వ వచనం. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచేదని అనుకునేను. అప్పుడు ఏమంటాడంటే, జరిగిన స్టోరీ చెప్తాను వినండి. ఈ పొద మండుచూ ఉంది. పొద అంటే ఏంటంటే ఒక్క కొమ్మ ఉండేది కాదు, ఒక 10-15 కొమ్మలు ఇలా ఉంటే గుబురుగా ఉంటే దాన్ని పొద అంటారు. ఆ గుబురులో అగ్ని పడితే మనం ఏమనుకుంటాం, పిడుగు పడిందేమో తాడి చెట్టు, కొబ్బరి చెట్టు ఇలా కాలిపోయినాయి అనుకుంటాం. అక్కడ పడింది, పిడుగు పడితే కాలిపోయి తర్వాత ఏమొచ్చింది, బూడిద వచ్చింది. కానీ ఇక్కడ పొద ఏం చేస్తుందంటే పచ్చగా ఉంది కానీ మంట కనపడుతుంది కానీ కాలిపోవట్లా. అయితే ఇక్కడ ఏమంటాడనంటే అవతలకు వెళ్ళి చూద్దాం, ఇటు పక్క కాల్తలేదు, అవతల పక్క. చూసారా, మానవుడి యొక్క తెలివితేటలు ఇలా ఉంటాయి. దేవుడు ఏం చేస్తాడో తెలుసా, నువ్వు ఉన్నది పరిశుద్ధమైన స్థలం కనుక నీ చెప్పులను విడిచి ముందుకు రా. ఫస్ట్ ఏం చేశాడు, కనిపించాడు. ప్రత్యక్షమాయను అని అంటే అగ్ని ద్వారా కనిపించాడు. అప్పటి వరకు మాట్లాడా, మాట్లాడాల. ఎప్పుడైతే ఆయన తిరిగి ఇలా వెళ్ళి చూద్దాము ఏముంది, ఇటువైపు కాలట్లేదు అని అనుకుని అవతలికి వెళ్ళగా ప్రత్యక్షపరచబడిన స్థలంలో ఇది పవిత్రమైన స్థలం కనుక నీ చెప్పులను నువ్వు విడిచిరా అని అంటున్నాడు. దేవుడు కూడా క్రీస్తు యేసును మనకు మూలరాయిగా పెట్టుకుంటే మనలో మండుచున్న అగ్ని ఇంకొకరిని వెలిగించాలి కానీ ఇంకొకటికి ఆర్పేటువంటి స్థితిలోకి తీసుకెళ్ళకూడదు. భక్తి జీవితం అనగా నీ భర్త నీతో రాడు, నీ భార్య నీతో రాదు, నీ బిడ్డలు నీతో రారు, ఎవ్వరూ నీ స్నేహితులు నీతో రారు. భక్తి జీవితాన్ని ఇక్కడ కాపాడుకోకపోతే మనం శ్రమ పడేటువంటి దినాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. చాలామంది పెద్ద పెద్ద ప్రవక్తలు, బైబిల్ పండితులు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారు. 2000 సంవత్సరాల నుంచి చెప్తానే ఉన్నారు అని అంటారు, కానీ సూచనలు కనిపిస్తూనే ఉన్నాయి. ప్రభు రాకడ చాలా సమీపముగానున్నది. భూకంపాలు, సునామీలు, మనుషులు చనిపోయే పరిస్థితులు, జంతువులు చనిపోయే పరిస్థితులు, క్రూరమైన ఆ యొక్క పరిస్థితుల్లో దేవుడు ఏమంటున్నాడనంటే నీ భక్తి జీవితాన్ని కాపాడుకోకపోతే నీవు నిత్యత్వంలో చేర్చబడలేవు. రక్షణ కలిగి ఉన్నాము అన్నవాళ్ళు గొప్ప వింతేం కాదు, కానీ నిత్య రక్షణ పొందుకోవాలి. రక్షణ వేరు, నిత్య రక్షణ వేరు. రక్షించబడ్డాను, బాప్తిస్మం తీసుకున్నాను, ప్రతిరోజు నేను ఆరాధనకు వెళ్తున్నాను, చిల్లర మార్చి చందాలు వేస్తున్నాను అనుకుంటే భక్తి జీవితం కాదు. నిత్య రక్షణ పొందుకోవాలి. నిత్య రక్షణ గురించి కూడా ఒక మాట ఉండదు సామెతల గ్రంథంలో. నేను ఇప్పుడు అవన్నీ చెప్పను, కానీ యెషయా గ్రంథం, కీర్తనలు, సామెతల్లో ఒక మూడు వచనాలు ఉంటాయి. అది దేని గురించి చెప్తాడనంటే రక్షించబడిన మీరందరూ నిత్య రక్షణలో చేర్చబడుదురు గాక అని మాట సెలవిస్తూ ఉంటాడు. నిత్య రక్షణ ఏంటనంటే డైరెక్ట్ అటాక్. ఎలాగంటే ప్రభు వస్తున్నాడు, బూరధ్వని వినపడింది, ఎత్తబడిపోవడమే. నా భార్య ఉంది, బిడ్డలు ఉందని చూడవు నువ్వు. ఎందుకనంటే ఆ సంతోషం వేరు, ఆ యొక్క మహదానందం వేరు. ఏడ్పులు, పెడగొబ్బులు పెట్టేటువంటి ఆధిక్యత లేదు అక్కడ, అవసరత లేదు అక్కడ. ఉండేదల్లా ఒకటి, నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వేవేల కోట్లతో ఆరాధించబడుతున్న దేవుని సముఖంలో మనం అందరం చేర్చబడుదుము గాక. క్రీస్తు యేసును మూలరాయిగా పెట్టుకుందుము గాక. ఆయనతోనే ప్రియ బిడ్డలుగా మనమందరము జీవించుదుము గాక. నిత్య రక్షణ మనమందరము పొందుకొందుము గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. కళ్ళు మూసుకోండి. క్రీస్తు యేసే మనకు మూలరాయిగా, తేజో నక్షత్రమైన సాతాను కూడా ఈ విధంగా మాట్లాడుతూ ఉంది. దేవుని యొక్క సన్నిధిలో దేవునితో గడిపిన లూసిఫర్ కూడా నేను కెరూబునే, దేవునితో ఉన్నానే, దేవునితో తిరిగానే, దేవుని సన్నిధిలో ఆరాధన చేశానే అన్న కెరూబు ఎలా మాట్లాడుతుందంటే దేవుని సన్నిధిలో మహోన్నతుని కంటే నేను హెచ్చించబడుదును అని మాట్లాడుతూ ఉంది. అయితే ప్రార్థన చేసుకోండి.
దేవుడు కూడా మనకి మూలరాయిగా ఉండాలి. కాలిపోతున్న పొదలో మోషే దేవుని ప్రత్యక్షపరిచి మోషేతో ఇలాగ మాట్లాడుతున్నాడు. పరిశుద్ధమైన స్థలంలో ఉన్న నీవు అక్కడ మోషే చెప్పులు విడిచాడు, కానీ ఇక్కడ మనకు అడ్డుగానున్న పాపాలను విడిచిపెట్టుదుము గాక, మనకున్న ప్రతి అవరోధాలు ఆటంకాలను విడిచిపెట్టుదుము గాక, మన వ్యసనాలను విడిచిపెట్టుదుము గాక, నిత్య రక్షణను మనమందరము పొందుకొందుము గాక. దేవా మీకు స్తోత్రములు నాయనా. మూలరాయి మీరుగా ఉండగా నాయనా మేము తొలగిపోము నాయనా. మూలరాయి మీరై ఉండగా నాయనా మేము విడిచిపెట్టము నాయనా. తేజో నక్షత్రము లాగా నాయనా, వేకువ చుక్కలాగా నాయనా మేము నరకబడకూడదు నాయనా, మేము పాతాళంలో వేయబడకూడదు నాయనా. భక్తి జీవితంలో ఉన్న గర్వాన్ని విడిచిపెడుతూ ఉన్నాము యేసయ్యా అని నోరు తెరిచి దేవా మీకు స్తోత్రము. ప్రార్థన చేసుకునే సమయం, ప్రార్థన చేసుకునే గడియ ప్రభు మీ ప్రక్కన ఉండి మీ మనవులను ఆలకిస్తూ ఉంటాడు. ప్రభు మీ ప్రక్కన ఉండి మీ యొక్క ఏడ్పును, మీ యొక్క సంతోషాన్ని, మీ యొక్క